ఎస్విఎస్సి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి రోజు మార్చి 7 రిలీజ్ అయిన రోజు 3 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. అంటే రిలీజ్ సినిమాలో డే 1 కలెక్షన్స్లో టాప్ 8 ప్లేస్లో ఉన్నింది తెలుగు సినిమాల పరంగా, రిలీజ్ సినిమాల పరంగా. ఇక మొదటి 3 రోజుల్లోనే 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు సినిమాల రిలీజ్లో టాప్ 5లో ఉన్నింది. అంతకుముందు టాప్ 5లో మనకు మన ఏ సినిమా ఆరెంజ్, మన రామ్ చరణ్ ఆరెంజ్ 2 సార్లు రిలీజ్ అయిన ఆ సినిమా టోటల్గా 2 సార్లు కలిపి 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇది మొదటిసారి రిలీజ్లోనే మన ఈ ఎస్విఎస్సి 5 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 5లో ఉంది తెలుగు సినిమాల పరంగా. ఇక సోమ మంగళ బుధ వర్కింగ్ డేస్లో కూడా మెల్లగా కలెక్షన్స్ వచ్చాయి. మళ్ళీ మరో 1 కోటి యాడ్ చేసింది 3 రోజుల్లో. అంటే 6 రోజుల్లో 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా క్రాస్ కలెక్ట్ చేయడం వల్ల టాప్ 4లో ఉన్న బిజినెస్ మ్యాన్, మహేష్ బాబు సినిమానే బిజినెస్ మ్యాన్, అది 5,85,00,000 కలెక్ట్ అయింది అప్పుడు రిలీజ్ అయినప్పుడు టోటల్ రన్లో. సో దాన్ని బీట్ చేసి ఇప్పుడు టాప్ 4కి వెళ్ళి కూర్చొనింది మన సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. రిలీజ్లో 6 రోజుల్లో 6 కోట్లతో తెలుగు సినిమాల రిలీజ్లో టాప్ 4లో ఉంది. ఇక నెక్స్ట్ టార్గెట్ టాప్ 3 వచ్చి మన పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా 7.5 కోట్లతో ఉంది. కొద్దిగా కష్టమే అంతవరకు వెళ్ళడం. ప్రస్తుతానికి 4వ ప్లేస్ సరిపెట్టుకోవాలి. ఇక 7.5 కోట్లు కొట్టింది అంటే సెకండ్ ప్లేస్లో మనకు మన ఏ సినిమా, మన గబ్బర్ సింగ్ మన గబ్బర్ సింగ్ మన పవన్ కళ్యాణ్ సినిమానే ఉంది 8 కోట్లతో. ఇక అది కూడా కొట్టేశాడంటే టాప్ 1లో మురారి, అది మహేష్ బాబు సినిమానే, అది 9 కోట్లు ఇంకా టోటల్ కలెక్షన్స్. అదే హైయెస్ట్ మన తెలుగు సినిమాల పరంగా, రిలీజ్ సినిమాల పరంగా. సో 9 కోట్లు కొట్టే సినిమా రావాలి అంటే మళ్ళీ మహేష్ బాబు సినిమాని రావాలి, లేదా పవన్ కళ్యాణ్ సినిమా రావాలి. ఎందుకంటే టాప్ 4లో ఉన్న 2 సినిమాలు పవన్ కళ్యాణ్వి, 2 సినిమాలు మహేష్ బాబువి. టాప్ 1 టాప్ 4 మహేష్ బాబు సినిమాలు మురారి అండ్ ఎస్విఎస్సి అయితే, టాప్ 2 టాప్ 3 పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ అండ్ ఖుషి. ఇక 5th ప్లేస్లో ప్రస్తుతానికి మన రామ్ చరణ్ సరిపెట్టుకున్నాడు, 2 సార్లు రిలీజ్ అయిన కలెక్షన్స్తో ఆరెంజ్. 6th ప్లేస్లో మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదో ఉంది, టెంపరో ఏదో ఉండాల. సరే, టాప్ 5 వరకు మాట్లాడుకుంటే టాప్ 4లో అయితే ఇవి ఉన్నాయి. ఇక ఈరోజు గురువారం 7వ రోజు, నాకు తెలిసి ఇంకా ఉండవు. ఎందుకంటే కొత్త సినిమా రిలీజ్ అవుతున్నాయి. రేపు 2 సినిమాలు వస్తున్నాయి, కోర్టు అండ్ మన ఇంకొకటి ఏదది దిల్రుబా. సో రన్ కంప్లీట్ అయినట్టే, 6 కోట్లతో సరిపెట్టుకోవాలి. అది మన ఎస్సి సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. మార్చిలో ఎగ్జామ్స్ టైంలో ఇంత క్లాస్ సినిమా రిలీజ్ అయిన 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన ఈ రేంజ్ కలెక్షన్స్, అంటే టాప్ 4 కలెక్షన్స్ రావడం అనేది అద్భుతం అని చెప్పాలి. మాస్ సినిమా అంటే ఓకే, బట్ ఇట్స్ అ క్లాస్ ఫిలిం. అయినా కానీ ఈ రేంజ్ కలెక్ట్ చేయడం గొప్ప విషయం. అది మహేష్ బాబు స్టామినా, మహేష్ బాబు స్టార్ పవర్. అంటే వెంకటేష్ కూడా ఉన్నాడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం, బట్ మేజర్గా ఫ్యాన్స్ వెళ్ళేది మహేష్ బాబుని సెలబ్రేట్ చేసుకోవడానికి. అది మన సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. 6 రోజుల్లో 6 కోట్లు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాల రిలీజ్ కలెక్షన్స్లో టాప్ 4లో ఉంది. ఓకే, బాయ్.